సౌత్ ఇండియాలోని అతి తక్కువ ధరలకి రత్నాలనందించే ఏకైక సంస్థ 6JVR. ప్రతిభ అన్నది దేవుడిచ్చిన ఓ వరం. దానికి పదును పెట్టడమే మన కర్తవ్యం. అలా ముందుకెళ్లిన ఓ చిన్న మ్యూజిక్ డైరెక్టర్ తన పాటకు ప్రపంచ సినిమా చరిత్రలో అత్యంత గౌరవమైన పురస్కారంగా భావించే ఆస్కార్ కొట్టాడు. సంగీత సామ్రాటుల చేత శభాష్ అనిపించుకున్నాడు. ఇంతకీ ఎవరా మ్యూజిక్ డైరెక్టర్? కలుద్దాం రండి. అరివు తమిళనాడు రాష్ట్రంలోని అరక్కోణంలో నివసించే ఓ పేద కుటుంబంలో పుట్టారాయన. ఎందుకునో ఏమో సంగీతం అంటే అరివు చెవి కోసుకునేవాడు. ఎక్కడ సంగీత కచేరీలు జరిగినా పరుగులు తీసేవాడు. అటు సంగీతం నేర్చుకోవడం ప్రారంభించాడు. సంగీతం కూడు పెట్టదు, చక్కగా చదువుకుని ఉద్యోగం సంపాదించుకో అంటూ సతాయించారు. దీంతో అరువు MBAలో చేరాడు. అక్కడ ఇప్పటి తమిళ ప్రముఖ డైరెక్టర్ పా రంజిత్తో పరిచయం ఏర్పడింది. ఆయన ఏర్పాటు చేసిన ది కాస్ట్లెస్ కలెక్టివ్ మ్యూజిక్ గ్రూప్ లో పనిచేసే అవకాశం లభించింది. ఆ గ్రూప్ ద్వారా అరువు మ్యూజిక్ డైరెక్షన్ లో ఆల్బమ్లు విడుదలయ్యాయి. అవి సూపర్ గా పాపులర్ అయ్యాయి. అరువు ప్రతిభకు పా రంజిత్ ఫిదా అయ్యారు. తను డైరెక్ట్ చేసే చిత్రాలకు ఆయన చేతే మ్యూజిక్ కంపోజ్ చేయించడం మొదలైంది. మొత్తానికి అరువు ఇష్టపడే సంగీతం అతనికి వృత్తిగా మారిపోయింది. అరువు అంటే ఓ మంచి అప్కమింగ్ మ్యూజిక్ డైరెక్టర్ అన్న పేరొచ్చింది. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు మజ్జా అనే మ్యూజిక్ గ్రూప్ తో టైఅప్ అయ్యారు అరువు. ఆ సంస్థ ఎంజాయ్ ఎన్జిమ్ అనే మ్యూజిక్ ఆల్బమ్ రూపొందించాడు. AR రెహమాన్ చేతుల మీదుగా రిలీజ్ అయిన ఆ ఆల్బమ్ కు ప్రపంచవ్యాప్తంగా 400 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఆ ఆల్బమ్ లో నటించిన నిర్మాతకు బోలెడు అవార్డులు వచ్చాయి. ప్రపంచ సంగీత ప్రపంచంలో ఓ చరిత్ర సృష్టించిన ఈ ఆల్బమ్ కు సంగీతం అందించిన అరువు గురించి మాత్రం అటు ఆల్బమ్ ప్రొడ్యూసర్లు గానీ నటించిన ఆ నటుడు గానీ అస్సలు పట్టించుకోలేదు. ఇంటర్నేషనల్ మ్యాగజైన్ రోలింగ్ స్టోన్ పడిన స్టోరీలో కూడా అరువు ప్రస్తావనే లేదు. ఈ పరిస్థితి మీద పా రంజిత్ ఆ పత్రికను తన ట్వీట్లో తప్పుపట్టారు. ఇంత జరిగినా అరువు ఒక్క మాట మాట్లాడలేదు. తనను పట్టించుకోలేదన్న ఆలోచనకు ఆయన మనసులో ఇసుమంత చోటీలేదు. అలా అరువు జీవితంలో ఎన్నో మలుపులు. ఈ మలుపుల కథలో సంగీత ప్రపంచం ఆశ్చర్యపోయే ఓ పరిణామం చోటు చేసుకుంది. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపడం సాధ్యం కాదని మరోసారి తేలిపోయింది. సారపట్టు పరంపర అనే తమిళ చిత్రంలో ఆయనే రాసి సంగీతం సమకూర్చిన నియో ఓలి అనే ఓ ఇన్స్పిరేషన్ సాంగ్ ఏకంగా ఆస్కార్ అవార్డుకు ఎంపికైంది. అటు ఈ పాట బెస్ట్ ఇన్స్పైరింగ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ గా కూడా ఎంపికైంది. ఇది ఓ గౌరవం. భారతదేశ చిత్ర పరిశ్రమ అందుకున్న గొప్ప గౌరవం. ఈ విషయం తెలిసి పా రంజిత్ తో పాటు పలువురు దక్షిణ భారత చిత్ర దర్శకులు ఆనందంతో పొంగిపోతున్నారు. అరువి యు రాక్ అంటూ విషెస్ చెబుతున్నారు. సంగీతం అంటే చెవి కోసుకుని తహాతు లేకపోయినా కష్టపడి దాన్ని నేర్చుకుని ఆస్కార్ అవార్డు ద్వారా భారతీయ సంగీత ప్రపంచానికి మరింత గౌరవం తెచ్చిన అరువు పేదరికంలోంచి పుట్టుకొచ్చిన ఓ సంపన్న సంగీత జ్ఞాని. ఇండియన్ మ్యూజిక్ ఇండస్ట్రీకి ఆయన ఓ చుక్కాని అంటున్నారు నెటిజన్లు. మరి అరువు సాధించిన ఈ విజయం గురించి మీరేమంటారు? కామెంట్ చేయండి.